కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. ఇప్పుడు జగన్ అదే చేస్తున్నారు. కాపులు తన వాళ్లు అంటూ మురుస్తున్న పవన్ కళ్యాణ్ కు ఆ కాపు పెద్దలతోనే చెక్ పెడుతున్నారు. పవన్ పై కాపు ఉద్యమ నేత సీనియర్ అయిన ముద్రగడ పద్మనాభంతో చెక్ పెడుతున్నారు. గోదావరిలో టీడీపీ జనసేన లక్ష్యంగా వైసీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇప్పటికే హరిరామ జోగయ్య కుమారుడిని తమ పార్టీలోకి చేర్చుకున్న వైసీపీ ఇప్పుడు ముద్రగడ లక్ష్యంగా పావులు కదుపుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ గతంలోనే వైసీపీలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ ముద్రగడ వైసీపీ నేతల మధ్య సీట్లపైన జరిగిన చర్చలో స్పష్టత రాకపోవడంతో చేరిక ఆగిపోయింది. ఆ తర్వాత జనసేన నేతల తమ పార్టీలోకి రావాలని ఆహ్వానం అందింది. స్వయంగా ముద్రగడ కిల్లింపూడిలోని ముద్రగడ ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లి ఆహ్వానించేందుకు నిర్ణయించారు. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి వెళ్లిన పవన్ ఆ తర్వాత ముద్రగడను కలుస్తారని జనసేన నేతలు సమాచారం ఇచ్చారు. కానీ పవన్ చెప్పినట్లుగా తన ఇంటికి రాకపోవడంతో ముద్రగడ జనసేనలో చేరాలనే నిర్ణయం విరమించుకున్నారు. కొద్ది రోజుల క్రితం పవన్ కు రాసిన లేఖలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. పవన్ ఇతరుల అనుమతితోనే తనను కలవాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. పవన్ తీరుపైన ముద్రగడ అసంతృప్తికి గురయ్యారు. ఇక ముద్రగడ జనసేనలో చేరడం లేదని స్పష్టత రావడంతో వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లారు. ఆయన కుమారుడితో చర్చలు జరిపారు. నేరుగా తన తండ్రితోనే చర్చించాలని సూచించారు. వరుసగా జరిగిన చర్చల ఫలితంగా ముద్రగడ ఎలాంటి షరతులు లేకుండా వైసీపీకి మద్దతు ఇవ్వడానికి నిర్ణయించారని సమాచారం. ఈ వారంలోనే ముద్రగడ తన కుమారులతో కలిసి వైసీపీలో చేరుతారని సమాచారం. ముద్రగడ వైసీపీ నుంచి పోటీ చేస్తారనే వాదన ఉన్నా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ముద్రగడ పార్టీలోకి వస్తే పిఠాపురం నుంచి పవన్ పైన బరిలోకి దిగుతారని ప్రచారం ఉంది. అయితే పిఠాపురం నుంచి వంగ గీత కొనసాగుతున్నారని పార్టీ నేతల సమాచారం. ముద్రగడ వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తారని చెప్తున్నారు. జనసేనలో సీట్లు రాని కాపు నేతలను ఆకర్షించేందుకు వైసీపీ ఆ పార్టీ పైన ముద్రగడ అస్త్రం ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే ముద్రగడను రాజ్యసభకు పంపే విధంగా హామీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. దీంతో ముద్రగడ వైసీపీలో చేరితే గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తూర్పు గోదావరిలో చోటు చేసుకునే రాజకీయం పైన ఆసక్తి కొనసాగుతోంది.